కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఎంతవరకు అమలు చేస్తుందో, ఎప్పుడు అమలు చేస్తుందో కాని జనాన్ని మాత్రం ఆగం చేస్తోంది. సరైన అవగాహన కల్పించకుండా, సందేహాలు తీర్చకుండా, అసలు అధికారులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం సృష్టించిన ఈ గందరగోళం కారణంగా ప్రజలు తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో మీ సేవా కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఆధార్ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు. రేషన్ కార్డులు ఉన్న వారికే 6 గ్యారంటీలు అమలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. దీంతో రేషన్ కార్డులు లేని వారంతా ఇప్పుడు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు 6 గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ కార్డును కూడా జత చేయాల్సి ఉంది. దీంతో ఆధార్లో ఒక అడ్రస్ ఉండి ఇప్పుడు మరో చోట నివసిస్తున్న వారు ఆధార్లో అడ్రస్ మార్పించుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇంకోవైపు రేషన్ కార్డుల కేవైసీ చేయకపోతే రేషన్ కార్డులు కొట్టేస్తారని, 6 గ్యారంటీలు అమలు చేయరనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేషన్ కార్డు కేవైసీ కోసం ప్రజలు రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా వంట గ్యాస్ కేవైసీ చేస్తేనే మహాలక్ష్మి పథకం కింద 500కే సిలిండర్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ప్రజలు కేవైసీ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల ముందు లైన్లు కడుతున్నారు. దీంతో ఎక్కడా మీ సేవ కేంద్రాలు, రేషన్ షాపులు, ఆధార్ సెంటర్లు, గ్యాస్ ఏజెన్సీలు చూసినా జనం బార్లు తీరి కనిపిస్తున్నారు. రకరకాల పనులు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారంతా తమ పనులు మానుకొని ఈ కేంద్రాల దగ్గర లైన్లు కడుతున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలకు, సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవటం వల్ల జనం ఇక్కట్లు పడుతున్నారు. రేషన్ కార్డులు, గ్యాస్ కేవైసీకి 6 గ్యారంటీలకు సంబంధం లేదని ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.